పట్టణంలో చెంచుతండాకి వెళ్తుందంట. అమ్మవారి వేషధారం చూసి ఆ గ్రామంలో చెంచుకులంతా చిక్కుదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారంట. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద చాలా తేడా ఉండేదంట. ఆ ఊళ్ళో చిలకమ్మ అనే ఒక మోగావిడ భిక్షాటం చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అదే చెట్టుని కూర్చి ఈవిడ ఉనుగులు వినేదంట. ఈవిడ రక్తం దెబ్బకి చిలకమ్మ ఆకుపచ్చలో నిత్యం ఒక సపరలు చేస్తూ ఉండేదంట. ఈ సపరలు చేయడం వల్ల ఆవిడ నోటి మాట వస్తుంది. అదే విషయంలో గ్రామంలో చెంచుతండవాళ్ళందరూ చెప్తుందండి, అమ్మవారు వనదేవత, నేను ఆవిడ సపరలు చేయడం వల్లే నాకు నోటి మాట వచ్చిందని. అప్పటిగా గ్రామంలో చెంచులంతా ఈవిడ దేవతలా కొలవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడు దేవతలా కొలవడం మొదలుపెట్టారో అదే టైంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ్మతో చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు మంచి సంకల్పంలో వచ్చేటట్టు నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చిన గర్భంలో వచ్చి కూర్చోమ్మని చెప్పి తానంతలుగా తానుగా వరకు విద్వాంసులు కాడ పండుగని యోగులు చెప్పారు. ఈ గుహలో పురవస్తు శాఖ వాళ్ళు అయితే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడని వాళ్ళు చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేస్తుందంట. ఆవిడ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగానే సహస్రంగా వెళ్తున్న శివలింగం ఓడిన గుహల లోపల ఆయన దర్శనానికి ఎంత దూరం వచ్చాం. శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అనేది స్వయంలింగం అనేది. అక్కడ ఉన్న స్వామికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఈ లోపల ఉన్న స్వామికి ఎవరు అభిషేకాలు చేయాలండి. సహస్రంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడుతూ ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు అనడానికి ఆయన నిదర్శనం కనపడతాడు.